జనాలు బస్సుల్లో టికెట్ తీసుకుని ప్రయాణించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆకాశంలో హాయిగా తిరగాల్సిన చిలుకలు బస్సు జర్నీ చేసినందుకు టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. కేఎస్ఆర్టీసీ బస్సులో తమ యజమానితో పాటు జర్నీ చేస్తున్న 4 చిలుకలకు ఓ కండక్టర్ రూ. 444 టికెట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు సంగతేంటంటే ఓ బామ్మ తన మనవరాలితో పాటు బెంగళూరు నుంచి మైసూర్కు బస్సులో ప్రయాణించింది. వారితో పాటు 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. శక్తి పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు. కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ 444 ఛార్జీ వసూలు చేశారు. దీంతో టికెట్ చూసిన ఆ బామ్మతో పాటు తోటి ప్రయాణికులంతా నోరెళ్లబెట్టారు. రూల్స్ ప్రకారమే టికెట్ ఇచ్చినట్లు కేఎస్ఆర్టీసీ అధికారులు చెప్పారు. ప్రయాణికులు తమతో తీసుకెళ్లే జంతువులు, పక్షులకు సగం టికెట్ తీసుకోవాలని చెప్పారు. రూల్స్ మీరిన ప్రయాణికులకు వారి టికెట్ ధరలో 10% ఫైన్ వేస్తామన్నారు. అంతేగాక టికెట్ ఇవ్వని కండక్టర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవటం కూడా రూల్స్ లో ఉందని స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలో టికెట్ ఇవ్వని కండక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు.